హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణపై అయితే కీలక నిర్ణయం అండి. మళ్ళీ మార్పులు అయితే రాబోతున్నాయి. సో పూర్తి సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడు పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్. ఒప్పంద ఉద్యోగులను క్రమబద్ధీకరించాలి అని లక్ష్మణ్ పీడీఎఫ్ ఎమ్మెల్సీ గారు అయితే కోరడం జరిగిందండి. ఒప్పంద ఉద్యోగులను క్రమబద్ధీకరించడానికి గత ప్రభుత్వం చట్టం చేసింది. దానికి జీవోను సైతం విడుదల చేసింది. కానీ రాష్ట్ర వ్యాప్తంగా 10,000 మంది 10,000 మందిని గుర్తించి కేవలం 3,000 మందినే క్రమబద్ధీకరించారు. మిగిలిన వారిని కూడా రెగ్యులరైజ్ చేయండి అని చెప్పేసి ఈయన లక్ష్మణ్ గారు అడగడం జరిగిందండి, పీడీఎఫ్ ఎమ్మెల్సీ గారు. సో ఈ ఒప్పంద ఉద్యోగులు గత ప్రభుత్వం ఎవరైతే 10,000 మందిని గుర్తించి కేవలం 3,000 మందిని మాత్రమే రెగ్యులరైజ్ చేసిందో వాళ్ళు సో అంటే ఆ పార్టీకి సంబంధించి అనుకూల వ్యక్తులు ఏమైనా ఉండొచ్చు అని చెప్పేసి అనుమానాలు అయితే రేకెత్తుతున్నాయి. కాబట్టి సో మిగిలిన వారిని కూడా సో ఈ సంవత్సరం కల్లా వాళ్ళని కూడా రెగ్యులరైజ్ చేయండి. ఎందుకంటే అందరూ అర్హులే. 10,000 మందిని గుర్తించిన తర్వాత 10,000 మంది కూడా అర్హులనే కాబట్టి అర్హత కిందికి వస్తుంది. కాబట్టి మిగిలిన వారిని కూడా సో చేసినట్లయితే రెగ్యులరైజ్ సో అక్కడ మనకు సంబంధించి ఒప్పంద ఉద్యోగుల క్రమబద్ధీకరణ అనేది కంప్లీట్ అవుతుంది అని చెప్పేసి కోరడం జరిగిందండి.